అంటే ఇంతకాలం సపోర్ట్ చేసి ఇలా మాట్లాడే సుబ్బు నన్ను తిడుతున్నాడా అనేది తీసుకోలేకపోయాను నేను. అది తీసుకోలేక ఆ మనస్తత్వంతోటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అంటే ఎలా చేశారు? ఏం చేశారు? నాకు హైపోథైరాయిడ్ ఉంది. ఓకే. పాప బేబీని కన్న తర్వాత నాకు హైపోథైరాయిడ్, సెకండ్ బేబీని కన్న తర్వాత హైపోథైరాయిడ్ అటాక్ అయింది నాకు. ఆ టాబ్లెట్లు ఉన్నాయి, ఒక 70 మాత్రలు ఉన్నాయి, ఎత్తి వేసేసుకున్నాను. ఎలా హాస్పిటల్ తీసుకెళ్లారా? వితిన్ సెకండ్స్లో ఎత్తి వేసేసుకుని కామ కూర్చున్నాను. మా అమ్మ వచ్చున్నారు అప్పుడు. మా అమ్మ కూడా తెలియదు ఈ గొడవలు జరిగేటప్పుడు. మా అమ్మ వచ్చున్నారు. మా అమ్మ వచ్చి ఇక మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చింది ఇంటికి. ఇంటికి వచ్చింది. ఆవిడేమంటే ఏంది మీరు రచ్చ 24 గంటలు గొడవలు వేసుకుంటున్నారని. మా ఆయన ఏదనంటే నాకేమండి మా ఆయన నన్ను అంటున్నాడే, మా సుబ్బు నన్ను అన్నాడే, తీసుకోలేకపోతున్నాను. తను నన్ను ఓదార్చట్లా. ఎప్పుడు జరిగేది ఏంటి, ఏదన్నా అన్నా కానీ ఓదారిస్తాడు, పుజ్జగిస్తాడు, వెళ్ళిపోతాడు. అది జరగట్లే. అంటే నన్ను నిజంగానే హేట్ చేస్తున్నాడా అంటే నాకు ఇదే తీసుకోలేకపోతున్నాను. తీసుకోలేక ఇది ట్యాబ్లెట్లు వేసుకుని కామ కూర్చుంటే ఎందుకు డల్గా ఉన్నావు మా అమ్మకి ఏదో వెళ్తే బాత్రూంలో ట్యాబ్లెట్ బాక్స్ కనిపించింది. మా అమ్మ ఫోన్ చేసేసింది, ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని. వితిన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు యోధా వాళ్ళ ఫాదర్, అప్పుడు మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నకి. పాప ఆర్టిస్ట్ వాళ్ళ యోధా వాళ్ళ ఫాదర్ చందు అన్న. ఆ అన్న ఏంటంటే అన్న మా దగ్గర డబ్బులు లేవు. అన్నది ఆదరాబాద్ 30,000 కట్టే అన్న హాస్పిటల్లో. ధనరాజ్ అన్న, యోధా వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా ఒక 2-3కే తెలుసు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుందేమో. ఆ 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయన మేము ఒక 30,000 కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ కక్కించి, అది హార్మోన్ ట్యాబ్లెట్స్ కరిగేదానికి ఒక 1/2 అవర్ పడుతుంది బాడీలో. ఓకే. అవి